తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి నియోజకవర్గంలో కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో మైక్రో ఫిల్టర్ల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నామని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో కెనరా బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ఫిల్టర్ ను ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది వారాల్లో ఉండి నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేశబోయిన జానకి శ్రీనివాస్, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, మంత్రి చంటిరాజు తదితరులు పాల్గొన్నారు. కలిసిపూడి గ్రామంలో 0.5 MLD అంటే 5 లక్షల లీటర్లు రోజుకి సామర్థ్యం కలిగిన మైక్రో ఫిల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ క్వాలిటీ అన్నీ కూడా పరీక్ష చేశారు. మినరల్స్ అన్నీ కూడా సమపాలలో ఉన్నాయి. డైరెక్ట్గా ఈ నీళ్ళనే మంచినీళ్ళుగా వాడుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మన ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ మైక్రో ఫిల్టర్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఆ 70 చిల్లర రిక్వైర్మెంట్ ఉన్న మైక్రో ఫిల్టర్లో 25 కెనరా బ్యాంక్ వారు అరేంజ్ చేశారు. ఆ 25లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కలిసిపూడి గ్రామాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజుతో ఈ గ్రామానికి ఉన్న తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అయినట్టే. అలాగే రాబోయే కొద్ది వారాల్లో ప్రతి గ్రామంలో కూడా చక్కటి పరిశుభ్రమైన తాగునీరు లేని గ్రామం మన ఉండి నియోజకవర్గంలో ఉండదు. అది మరికొద్ది వారాల్లో అది నిజమవుతుంది. ఈరోజే చిలుకూరులో కూడా కెనరా బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో మరొక వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభిస్తున్నాం. కోపెల్ల బ్రిడ్జ్ ఎప్పుడో చిరకాల కోరిక, అది అన్ని అడ్డంకులు దాటుకొని ఫైనాన్షియల్ క్లియరెన్స్తో లాస్ట్ వీక్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయ్యింది. ఆ తర్వాత బ్రిడ్జ్ కూడా R&B వాళ్ళు కూడా మొన్న అంటే శుక్రవారం సాయంత్రం అన్ని క్లియరెన్స్లు అయిపోయినాయి. ఫైనల్ క్లియరెన్స్ అయిపోయింది. టెండర్ కూడా రాబోయే 1-2 వారాల్లో టెండర్ పిలవటం, సమ్మర్లో మొత్తం పని అంతా కూడా పూర్తి చేసి వీలైనంత త్వరలో అంటే 4 లేన్ బ్రిడ్జ్ వచ్చేది కూడా 4 లేన్ బ్రిడ్జ్, దాని అప్రోచ్ రోడ్ అటు ఒక 400 మీటర్లు ఇటు 400 మీటర్లు మనకి 4 లేన్ల రోడ్డు అంటే రేపు భవిష్యత్తులో రాబోయే రోడ్డుకి అనుసంధానంగా ఉండేలాగా 12 కోట్ల రూపాయల వ్యయంతో అది శాంక్షన్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఈ గోదావరి జిల్లాల్లో ఫస్ట్ మేజర్ శాంక్షన్ ఫర్ ఏ బ్రిడ్జ్ ఇదే. అది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టింది అది. సో అక్కడ చాలాసార్లు 40 నిమిషాలు ఒక్కోసారి గంట పెళ్లిళ్ళ సీజన్లో జామ్ అవుతుంది. సో ఇంకొక 6 నెలల్లో మనం ఓర్చుకోగలిగితే ఇంకా ఆ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రాయనలోని పార్టీ కార్యాలయం వద్ద జరిగాయి. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినిమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, ఎమ్మెల్సీ కౌల్ శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, గోదావరి జిల్లాల అనుబంధ విభాగాల పరిశీలకులు గొలుసు మోహన్ యాదవ్, సీనియర్ నాయకులు రవి సుధాకర్, భీమవరం మాజీ ఎంపీపీ బండి సమ్మమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు కోడ యుగేందర్, భీమవరం టౌన్ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, భీమవరం రూరల్ అధ్యక్షులు
జల్లా కొండయ్య, వీరవాసం మండల అధ్యక్షులు చవాకు సత్యనారాయణ, స్టేట్ మహిళా సెక్రటరీ పాలవెల్లి మంగ, స్టేట్ స్టూడెంట్ సెక్రటరీ గంటా రాహుల్, స్టేట్ యూత్ సెక్రటరీ మానుకొండ ప్రదీప్, జిల్లా వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు డివిడి ప్రసాద్, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షులు పేరుచల సత్యనారాయణ రాజు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి సంబంధించి వార్డులకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీల ద్వారా మనం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ మనం ఇచ్చే హామీలు కానీ అవన్నీ కూడా ఆ గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ వాళ్ళ ద్వారా నెరవేర్చాలన్న ఆలోచన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీల మీద ఎంత సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా కమిటీలు ఏర్పాటు చేయండి. ఆ కమిటీల ద్వారానే రేపు రాబోయే రోజుల్లో మనం పార్టీని బలోపేతం చేసుకుంటూ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ ప్రజలకు అందించే కార్యక్రమాన్ని కూడా ఆ కమిటీల ద్వారా చేద్దామని చెప్పేసి ఆలోచన చేయడం వల్లే ఈ కమిటీలు ఎంత సీరియస్గా తీసుకోవడం జరిగింది. దయచేసి ఇందాక రాయుడు గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ స్థాయికి సంబంధించి ఆ గ్రామ అధ్యక్షుడు, అదేవిధంగా మండల అధ్యక్షుడు, మా మండలానికి ఉందంటే వీరవాసన మండలం నేను కూడా వచ్చి ప్రతి గ్రామంలో కూడా పాల్గొని ఆ కమిటీలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా భీమవరం మండలం మరి ఇది ఏదైతే మన రాయుడు గారు చెప్పినట్టుగా మనం డిసెంబర్ 30 లోపల ఈ కమిటీలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని మరి 2026లో మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మీ అందరికి కూడా, ఎందుకంటే మీ అందరికి కూడా మనం ఒక ట్యాంక్ ఇవ్వటం, మిమ్మల్ని అందరినీ గుర్తించడం, మీ అందరినీ కూడా ఒకే చోట చేర్చి ఇదే విధంగా మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుని 8,000 మందితో కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ రోజు అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయటం ఇవి కూడా జరుగుతాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ దాదాపు 6 నెలల పైన కావస్తుంది ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడం. నేను ఈ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా మీరందరూ కూడా బ్రహ్మాండం ఎంతో సహకారం అందిస్తూ వచ్చారు. అయితే మనం ఇక్కడ ఏం చేసినా అధిష్టానం సూచన మేరకు వాళ్ళు ఏదైతే సూచించారో దాన్ని అనుసరించి మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ. అయితే గతంలో విధానం వేరు, ఇక్కడి నుంచి జరగబోయే విధానం వేరు. 100 మంది 200 మంది కాదు. ఇప్పుడు వరకు మనం ఎంతమంది నియమించాం? 120 మందిని వివిధ రంగాల్లో పెట్టడం జరిగింది. ఇకపోతే గ్రామ కమిటీలు, పట్టణంలో ఉన్నటువంటి వార్డు కమిటీలు ఇవన్నీ వేసుకుంటే 1400 మంది వస్తున్నారు. మనం వాళ్ళ వరకే ఆ కమిటీలు కూడా వేసాం కాబట్టి కొన్ని కమిటీలు వేయవలసి వచ్చినా ఇంచుమించుగా 1400-1500 మంది మనం ఏర్పాటు చేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు ఆయన ఇప్పుడు వాళ్ళు వచ్చారు కానీ విజయవాడ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా చెప్తారు. దాదాపు తక్కువ అనుకుంటే 8,000 మందిని మనం ఇక్కడ ఈ కార్యకర్తలను ఎంపిక చేయవలసి వస్తుంది. భీమవరం సీటు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 10 నెలలోకి అయితే ఆయనకి ఎంత మెజార్టీ వచ్చిందో తర్వాత మెజార్టీ భీమవరంలోనే ఉండాలి. మనం అంత మెజార్టీతో మన భీమవరం తీసుకెళ్ళాలి. ఏదో ఒక గోలు అంటే మన ముందు అసలు మన గమ్యం ఏంటి, మన ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఆ రకంగా మనము వెళ్ళాలి కోసం మనం ప్రయాణం చేస్తున్నాం. ఒక్కొక్కరిని నేను చెప్పి కోరేది ఏంటంటే పదవి తీసుకున్నాం, పదవికే న్యాయం చేయటం అంటే మనం గుర్తింపు, మన ఎలాగోలా బతుకుతాం, బతికేది అనేది కాదు కదా. ఇవాళ ఓ పదవి తీసుకుని 10 మందిని ఇవాళ ఆయన ఒక అవకాశం కల్పిస్తాడు, 10 మందిని కేకేసే అవకాశం. మా వార్డులో ఆయన ఒక లీడర్ అండి, ఈయన చెప్తే 10 మంది వస్తారండి అనే స్థాయికి అవకాశం మనకు వచ్చింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంచేత నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఏంటంటే మరి ఈ నెలలో ఒక వారమే ఉంది. డిసెంబర్ నెల అనగానే క్రిస్మస్, ఆ తర్వాత సంక్రాంతి, మరి ఫిబ్రవరి నెల వరకు కూడా మళ్ళీ ఏ కార్యక్రమాలు చేయలేము మనం. ఈ వారం రోజుల్లో మున్సిపాలిటీలో అయితే ఏ వార్డుకు ఆ వార్డు, ఇంకా వార్డు ఇన్ఛార్జీలు ఎవరు వచ్చారో ఏంటో ఉంది. అసలు ఈ వార్డులో కమిటీ ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఈ వార్డులో వాళ్ళు మనం ఎందుకు నడిపించలేకపోతున్నాం, దానికి ఇబ్బందులు ఏంటి, మా సహకారం ఏం కావాలి, మనం ఏం చేస్తే ఆ వార్డుని ఫుల్ఫిల్గా మనం పకడ్బందీగా కమిటీలు వేయగలుగుతాం అని మనం ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని రేపటి నుంచి 4 వార్డులో 5 వార్డులో ఇక్కడే ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా ఆ వార్డులకు సంబంధించిన వాళ్ళు రావడం, ఆ వార్డుకి ఏం చేయాలో చెప్పడం, అవసరమైతే పక్క వార్డుల నుంచి కానీ ఇంకొక కానీ ఒక ఇన్ఛార్జిని కూడా మీకు సపోర్ట్గా ఇచ్చి ఆయా కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి సభాపతిని తెలియజేస్తా ఉంటాను. గుర్తుపెట్టుకోండి, ఏదైనా పదవి తీసుకుంటే ఖచ్చితంగా పని చేయగలమా లేదా ఆలోచించి పదవి తీసుకోవాలి. పదవి తీసుకుని ఆ పేరు రాయించుకుని ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదు. నేను ఎప్పుడు అంటాను, నీకు ఏదైనా పదవి ఇవ్వాలంటే ఫలానా వ్యక్తికి ఆ పదవి ఉండనే స్థాయికి ఎదగాలంటే నువ్వు ఆ రకంగా పని చేయాలని ప్రతి కార్యకర్తకి ప్రతి మీటింగ్లో నేను చెప్తా. మేము ఎంత కష్టపడ్డామో
ఏ స్థాయి నుంచి కష్టపడ్డామో వాలు పోస్టులు అంటించిన కాంచి అసలు ఆ బ్యానర్ ఎప్పుడు కడతారు రా బాబు, మేము ఆ బ్యానర్ కట్టించుకోగలమా, ఎవడన్నా విఐపీగా నన్ను కేకేస్తాడా అన్న ఆలోచన స్థాయి నుంచి మేము ఎదిగిన నిజమైన కార్యకర్తలు అని చెప్తున్నా. మీరు ఆ రకమైన పని చేస్తే కనుక ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఎంత లేట్ అయినా కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అంచేత మీరు కనుక కష్టపడితే అన్ని సంవత్సరాలు మా దారిగా సుదీర్ఘంగా పనిచేయక్కర్లేదు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఎన్నో ఇవాళ నామినేటెడ్ పదవులు, చైర్మన్ పదవులన్నీ కూడా రాబోయే రోజుల్లో మీ అందరూ వరించడానికి ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి రాయుడు గారు, మేము కూడా రాయుడు గారు నేను ఏమన్నానంటే, నన్ను ఇన్ఛార్జ్గా ఇక్కడ ప్రపోజ్ చేసినప్పుడు 4 పేర్లు వచ్చినప్పుడు రాయుడు గారికి ఇమ్మని సూచించాం. అంటే మాలో ఏ భేదాభిప్రాయం లేదు. మేము గన్ శ్రీనివాస్ గారితో, నేను అర్బన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నాం. ఇంక ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాం, ఎంపీలు చూసాం. రాయుడు గారు అంత కష్టపడి మనస్తత్వం నాకు తెలుస్తుంది. నేను ఎవరిని చూడలేదు, ఫస్ట్ ఆయనే. అంచేత ఆయన పడుకోడు మనల్ని పడుకోలేదు. అంచేత మీరు కష్టపడి పనిచేస్తారని రాయుడు గారికి మేము ఎప్పుడు అండదండలుగానే ఉంటాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి నిక్కీ గల్రాని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి సిద్ధప్రసాదం అందజేసి పట్టువస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన జగన్. నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. చంద్రబాబుతో తనకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ 20 ఏళ్లుగా తనకు మిత్రుడని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నిక్కీ గల్రాని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.